నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటన. గాయత్రీనగర్లో పద్మావతి టిఫిన్ సెంటర్కు శ్రీకారం. గుంటూరులో మంత్రి కన్నా కోన రఘుపతి పర్యటన. బాపట్ల నూతన వ్యవసాయ కళాశాలకు శ్రీకారం. మహబూబ్ నగర్లో స్వేరస్ కార్యకర్తల ధర్నా. నవాబ్పేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్న జిల్లా కలెక్టర్. రంగారెడ్డిలో ఘనంగా వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. ఇక డీటెయిల్ చూస్తే కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం అల్లాపూర్ డివిజన్ గాయత్రీనగర్లో పద్మావతి టిఫిన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లాపూర్ కార్పొరేటర్ సబియా బేగం, మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌసుద్దీన్, తెడ్ల జగదీష్, రుక్కం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. Please, yes, MLA guys. Please, camera. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి కన్నబాబు, ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో పర్యటించిన వారు సూర్యలంక రోడ్డు వద్ద వ్యవసాయ కళాశాలలో అధునాతనంగా నిర్మించిన నూతన భవనానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభను వ్యవసాయ గీతంతో ప్రారంభించి విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేశారు. వీరితో పాటుగా వ్యవసాయ కళాశాలకు ముఖ్య అతిథిగా నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు పాల్గొని తన చేతుల మీదుగా నూతన భవనం అనెక్స్ బిల్డింగ్ను ప్రారంభించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలకు మన రాష్ట్రంలోనే గాక ఇతర దేశాలలో కూడా మంచి పేరు, విశిష్టతలున్నాయని మంత్రి కన్నబాబు తెలిపారు. అనంతరం వచ్చిన విశేష అతిథులందరికీ వ్యవసాయ కళాశాల డీన్ యాజమాన్యం పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వచ్చిన తర్వాత సూర్యలంక ఒక అద్భుతమైనటువంటి షాడో బీచ్తో ఒక టూరిజం డెస్టినేషన్గా, ఒక చక్కటి సోషల్ లైఫ్కి అవకాశం ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక జిల్లా కేంద్రంగా అనేక సదుపాయాలు ఇక్కడ ఏర్పడేటువంటి ఈ సందర్భంలో ఈరోజు నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ఈరోజు గుంటూరుని బేస్ చేసుకున్నటువంటి అధికారులందరినీ కూడా దిస్ ఇస్ ద రైట్ టైం టు షిఫ్ట్ టు బాపట్ల. జిఆర్ చింతల్ గారు ఈనాటి విశిష్ట
అది మా అందరికన్నా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి చింతల్ గారు. ఆయన పూర్వ జ్ఞాపకాలు దాని గురించి మాట్లాడుతూ వస్తున్నాను. నేనేదో బాల్ షాప్ అంటే కేశవ కోమిక్స్ అని పేరు చూస్తా చెప్తాను. ఆయన ఎంత మమకారం ఊళ్ళో జ్ఞాపకాలతో తెలియజేస్తాను. మరి ఈరోజు అందరికీ చేరుపరిచితులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో సభ్యులు శ్రీ బాలశౌరి గారు లాస్ట్ 8-9 నెలల్లో రాబోయి కాన్స్టెంట్గా ప్రతి 3 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడటం, మన రాష్ట్రానికి రావాల్సిన ఏదైనా ఉంటే కనుక పర్సూ చేయండి. నేను ఈ సంవత్సరం ఎంతో డబ్బు ఇచ్చినాను చాలా రాష్ట్రాలకి, మన రాష్ట్రానికి కూడా చాలా ఇచ్చినాను. ఇప్పుడే రత్నకుమారి నీలబాటి తెచ్చిచ్చింది, ఎందుకంటే బాపట్లతో మాట్లాడితే 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు. ఇంక్లూడ్ చేయలేదు ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది ముందు చూపు. తెలంగాణ అసెంబ్లీలో స్థానిక సంస్థలపై మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై నారాయణపేట జిల్లా మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ రమేష్ రెడ్డి బడ్జెట్పై స్పందించారు. నేను నారాయణపేట జిల్లా మద్దూరు మండల ఎంపీపీని. నా పేరు విజయలక్ష్మి. నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన మండలాలకు జెడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ వాళ్ళకంటూ 500 కోట్లు అనేది బడ్జెట్లో చెప్పారు. ఇదంతా తెలంగాణ వాళ్ళు చెప్తున్న మాటల గారడే అని నా అభిప్రాయం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము గెలిచి 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క ఊళ్ళల్లో ఒక్క పని చేసింది లేదు, ఒక్క వర్క్ మాకు రాలేదు. ఇంతకు మొదలు కూడా ఎటువంటి నిధులు అనేది మా మండలాలకు ఇవ్వలేదు. ఇది కూడా ఇప్పుడు ప్రవేశపెట్టిన 500 కోట్లలో కూడా వాళ్ళు చెప్పడం కరెక్టే కానీ వాళ్ళు చెప్పడం అంతా మాటల గారడిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ 500 కోట్లు అనేది కూడా మండలాలకు నేను రమేష్ రెడ్డి, అలీపూర్ సర్పంచ్, మద్దూరు మండలం. ఈరోజు బడ్జెట్ను చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, పేరుకు మాత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ బడ్జెట్ని. 2,30,000 కోట్ల పైచీలకు బడ్జెట్. ఇది చూడడానికి చాలా అందంగా ఉన్నది. కాకపోతే 2,30,000 కోట్ల పైచీలకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారో కూడా ఆ బడ్జెట్ పెట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇది అంత లేదు అని, కానీ అంకెల గారట చేయడానికి పనికి వస్తున్నది. ఈ బడ్జెట్లో దీనికింత దానికింత, పంచాయతీరాజ్కి ఇంత, ఆర్ఎండ్బికి ఇంత, పల్లెలకు మూటాలు అని చెప్పి ఒక శీర్షిక వచ్చింది ఈరోజు పేపర్లో. పల్లెలకు మూటాలు అంటే అభివృద్ధికి. ఈరోజు పల్లెలకు ముల్లెలు అని చెప్పేసి పెద్దగా పేపర్లో రాసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను. పల్లెలకు ముల్లెలు అనేదానికి ఎన్ని ముల్లెలు పంపించిర్రు, ఎక్కడ డెవలప్మెంట్ అయింది, ఎక్కడ కొనసాగుతున్నది అనేది ఇది చూసేదానికా లేకపోతే చెప్పుకునేదానికా అని చెప్పేసి నేను విన్నవిస్తున్నాను. మామ అల్లుండ్లు ఒక సూట్ కేసుతో పేపర్లో వచ్చేసారు. ఈ సూట్ కేసుని డెవలప్మెంట్ కోసమా లేకుంటే మామ అల్లుండ్లు పంచుకునేదానికే? ఎక్కడ కూడా ఏ పల్లెల్లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో చూస్తే కూడా ఎక్కడ కూడా కనబడటం లేదు. మీరు రైతు వేదికలు అన్నారు, దసరాకు ఓపెనింగ్ అన్నారు. ఎక్కడ దసరా పోయి ఎన్ని రోజులైంది? ఎక్కడ ఓపెనింగ్ అయినాయి రైతు వేదికలు? ఎక్కడైనా ఉరకండి 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 అనే హడావుడి మాత్రం, మాటలతో హడావుడి కానీ పనితనం అయితే ఎక్కడ లేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను జెడ్పీటీసీని, మద్దూరు మండల్ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి గెలిచిన ఒక రఘుపతి రెడ్డి అని ఒక జెడ్పీటీసీని. 2 సంవత్సరాలు అవుతుంది జిల్లా పరిషత్లో. ఇక్కడ
ఇక అల్లాపూర్లో కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం అల్లాపూర్లో మొబైల్ షాప్ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యజమాని మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ తాజ్, లింగాల ఐలయ్య, వీరారెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు విజయవంతంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ రావాలని ఎంతో ఎదురు చూసాము. మరి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. జనవరి 16 నుంచి మనము జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సిన్ ఇచ్చాము. తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇచ్చాము. ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడి అందరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటివరకు జిల్లాలో చూసుకుంటే 1,25,000 మంది మనకు వ్యాక్సిన్స్ నిన్నటి వరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో 22,000 మంది సెకండ్ డోస్ కూడా తీసుకోవడం జరిగింది. మిగతా 1,00,000 మంది మనకు మొదటి డోస్ తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో మనకు ఎప్పుడైతే 60+ అండ్ 45 to 60 మధ్యలో ఉన్నవారికి మనకు ఈ వ్యాక్సినేషన్ ఫెసిలిటీ వచ్చిందో చాలామంది ముందుకొచ్చి తీసుకుంటున్నారు. కానీ కొంతమందిలో ఇంకా అపోహలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఒకటేమో మనకు కరోనా వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తలు తీసుకుందాం, మాస్క్ ధరిద్దాం. ఇక్కడ ఏదో మనకు ఏదో బ్రెజిలియన్ స్ట్రెయిన్ వస్తూ ఉంది, సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ వస్తూ ఉంది, అలాంటిదేమీ లేదు. మీరు మాస్క్ ధరిస్తే ఎటువంటి మనకు వైరస్ అనేది రాదు. కాబట్టి పబ్లిక్ ప్లేసుల్లో ఖచ్చితంగా మాస్క్ ధరించండి. ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రపరచుకోండి. మనకు గంట 2 గంటలకి చేతులు శుభ్రపరుస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మనము ముందుకెళ్తే ఎటువంటి మనకు ఈ కోవిడ్ మనకు ట్రాన్స్మిషన్ అనే దాన్ని మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని నేను కోరుకుంటూ, అలాగే మనకు ఏదైతే ఈ వ్యాక్సినేషన్ గురించి కొంత అపోహలు ఉంటే ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రపరచుకోండి. మనకు గంట 2 గంటలకి చేతులు శుభ్రపరుస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మనము ముందుకెళ్తే ఎటువంటి మనకు ఈ కోవిడ్ మనకు ట్రాన్స్మిషన్ అనే దాన్ని మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని నేను కోరుకుంటూ, అలాగే మనకు ఏదైతే ఈ వ్యాక్సినేషన్ గురించి కొంత అపోహలు ఉంటే దాని గురించి మొన్ననే మనకు ఎయిమ్స్ డైరెక్టర్, మనకు ఢిల్లీలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియా గారు చాలా చక్కగా మనకు ఈ వ్యాక్సిన్ దాని గురించి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం మనకు ఏదైతే ఈ 2 వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయో, ఇంకా రాబోతున్న వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా చాలా రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిపై నిరంతరం కృషి చేసి మంచి స్థానంలో ఉండాలని స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ కళాజాత బృందం మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముస్తాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సమాజంలో జరిగే సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలు, మూఢనమ్మకాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ కళా బృందం రాజన్న సిరిసిల్లాలో దాదాపు 250కి పైగా వివిధ కళా ప్రదర్శనలు ప్రదర్శించారని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీత, కళాశాల అధ్యాపకులు మురళి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా వివిధ చట్టాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మన గౌరవ ఎస్పీ గారు ఈ పోలీస్ మన దగ్గర ఉన్న వాళ్ళని కానిస్టేబుల్ని ఒక టీమ్గా తయారు చేసి దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 250 ప్రోగ్రామ్స్ వీళ్ళు వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరిగింది. వీరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఏజ్ అనేది ఇంటర్మీడియట్ అంటే దాదాపుగా 16 సంవత్సరాల నుంచి 18-19 సంవత్సరాలు అంటే ఈ ఏజ్ అనేది అనేక మార్పులకు కానీ భావోద్వేగాలకు కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యే ఏజ్ కాబట్టి ఈ ఏజ్ పిల్లలకి అందరికీ కూడా ఒకసారి మనం అవగాహన కల్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఈ విధంగా ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఒక మంచి సమర్థవంతమైన వ్యక్తిగా తయారవుతారనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టు క్రైమ్లో దాదాపుగా ఈ పిల్లలు అంటే 16 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల వాళ్ళే దాదాపుగా అధికంగా పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళకి అవగాహన కల్పించినట్లయితే మంచి సమాజం ఏర్పడుతున్న ఉద్దేశంతోనే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా మనం ఈ 2 నెలల కాలం నుంచి చూస్తే యువత అనేది చాలా వరకు యాక్సిడెంట్లో కూడా వాళ్ళ అర్ధాంతరంగా వాళ్ళ తరువు చాలించడం జరుగుతుంది. ఇందాక మన జనవరిలో చూసుకున్నట్టయితే తుర్కపల్లిలో, తర్వాత వేములవాడ కమాన్ దగ్గర, తర్వాత గంభీరావుపేటలో కూడా వాళ్ళు ఏంటంటే అర్ధరాత్రి కూడా మనకు బర్త్డే పార్టీల పేరు మీద ఒక ప్యాషన్గా మారిపోయింది. తర్వాత బర్త్డే తర్వాత పార్టీలు చేసుకోవడం, ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు రావడం, తర్వాత వాళ్ళకు వచ్చిరాని డ్రైవింగ్తోనే వాళ్ళ మూలవంతుల దగ్గర కానీ లేకపోతే ఆగి ఉన్న వెహికల్ ద్వారా కానీ వాళ్ళ ప్రాణాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ మీద అవగాహన ఉండాలి. పిల్లలు ఎక్కడికి నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోంగార్డులకు బోధన్ ఏసీపీ రామారావు ఆధ్వర్యంలో హోంగార్డులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు హోంగార్డులకు ఏమైనా జరిగినా వైద్య చికిత్సల కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని జిల్లాలోని హోంగార్డులకు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన పట్టణ సిఐ రామన్, రవీందర్ నాయక్, అనిల్ రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ డివిజన్లో ఉన్నటువంటి హోంగార్డులందరికీ కూడా వాళ్ళకి ఆరోగ్య భద్రతగా లేదు. కానిస్టేబుల్ నుంచి ఏవో ఆఫీసర్లు అందరికీ ఉంది, కానీ హోంగార్డ్స్కి లేదు. నాకు ఈ మధ్యన ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఆఫీసర్లు కలదు, వాళ్ళతో డిస్కషన్ చేసిన దాంట్లో మినిమం అమౌంట్ 400 పర్ కడితే, ఒక్కసారి కడితే పర్ హెడ్ 400 కడితే ఎనీ యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఖర్చు 1 lakh వస్తుందని, అదే జరిగితే కుటుంబానికి 4 లక్షలు వస్తాయని చెప్పారు. సురేందర్ రెడ్డి గారు ఓరియంటల్ ఇన్సూరెన్స్ అతను సార్ కూడా వచ్చారు. ఏమంటే నాకేమనిపించిందంటే పర్సనల్గా మనం పెట్టేది పెద్ద ఖర్చు కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ చేయించేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇమీడియట్ ఇనిషియేషన్గా నా దగ్గర ఉన్న 5గురికి నేను ఏమంటే ఇన్సూరెన్స్ చేయించాను. ఏమంటే బాండ్లు కూడా వచ్చేసి 5 మెంబర్స్ హోమ్ గార్డ్స్. అదేవిధంగా రుద్రూరు సిఐ గారు, రూరల్ సిఐ గారు, ప్లస్ బోధన్ సిఐ గారు, అశోక్ రెడ్డి, రవీందర్ నాయక్ అండ్ రామను, వీళ్ళు కూడా వాళ్ళ ఎస్ఐల్ని ఇనిషియేషన్ చేసేసి మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో స్వేరస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అధికార అహంకారంతో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం స్వేరోస్ సర్కిల్ ఉపాధ్యాయులు అల్లూరి నాగరాజ్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిమ్మగల్ల జంగయ్య, తెలంగాణ వ్యవసాయ ఉత్తిదారుల యూనియన్ టీవీవీయు ప్రధాన కార్యదర్శి మట్టగల్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. స్వార్థంగా ఉండాలంటే తన ఉద్యోగరీత్యా తనకు కావాల్సినటువంటి సిరి సంపదలన్నీ కూడా సమకూరుతాయి. కానీ ఏదైతే
రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు నోచుకోలేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హక్కులను కాలరాస్తున్నటువంటి వ్యవస్థను వాళ్ళ హక్కులకు మేల్కొల్పడానికి మరి తన ఒక ఉద్యమము చేరో సర్కిల్ అనే ఒక ఉద్యమాన్ని చేరదీస్తూ ఆ ఉద్యమంలో ప్రతి అణగారిన వర్గాలు కూడా వాళ్ళు విద్యావంతులై వాళ్ళ యొక్క నైపుణ్యతను పెంచుకొని దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను వాళ్ళు అనుభవించడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నంలో బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలను తను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమము బలపెడుతుంది. తను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారిన ప్రజలు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో పునీత జోజప్ప మందిరం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామంలోని జోజప్ప మందిరంలో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాతల నాటి నుండి కూడా ఇదే మార్చి 19వ తారీఖు నిర్వహించేవాళ్ళు. అదే గుర్తుగా మేము కొనసాగిస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇదే కొనసాగింపు ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇంతగా వచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఒక పవిత్రమైనటువంటి దినము, పండుగ దినము. కారణం పునీత జోజప్ప గారు ఈ గ్రామానికి పాలక పునీతులు. ఆయన రక్షణలో, సంరక్షణలో ఈ గ్రామము ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఆయన ప్రార్థన సహాయన భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఈ గ్రామం ఎంతో పొందింది. పాడి పంటలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానాలతో ఈ గ్రామం ఎంతో వర్ధిల్లుతూ ఉంది. అందుకే ఈరోజు ఈ గ్రామస్తులందరూ కూడా తన పాలక పునీతుడైనటువంటి జోజప్ప గారి పండుగను రంగరంగ వైభవంగా కొనియాడుతూ ఉన్నారు. ఆయన చేసినటువంటి మేళ్లకు, ప్రార్థనా సహాయానికి మేమందరం కూడా ఈరోజు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాల్ని, కృతజ్ఞతలు ఆ పునీతుడికి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి సంవత్సరంలో కూడా పాడి పంటలతో, సిరి సంపదలతో మా గ్రామాన్ని దీవించాలని ఈరోజు మేమందరం కూడా పూజలో ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా ఈ పండుగలో పాల్గొనడానికి ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి నికోల్ రెడ్డి గారు మరియు మండలంలో పనిచేస్తున్నటువంటి అనిత గారు, అయితే ఎంతోమంది మఠవాసులు, అసంఖ్యాకమైనటువంటి గురుపుంగవులు, బంధువులు ఎంతోమంది ఈ యొక్క ఉత్సవంలో పాల్పంచుకున్నారు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల చెరికొండ గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు కిరణ్ చారి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, సర్పంచ్ భారతమ్మ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటన, గాయత్రి నగర్లో పద్మావతి టిఫిన్ సెంటర్కు శ్రీకారం. గుంటూరులో మంత్రి కన్నా కోన రఘుపతి పర్యటన, బాపట్ల నూతన వ్యవసాయ కళాశాలకు శ్రీకారం. మహబూబ్నగర్లో స్వేరోస్ కార్యకర్తలు ధర్నా, నవాబ్పేటలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్న జిల్లా కలెక్టర్. రంగారెడ్డిలో ఘనంగా వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం, స్వామివారిని దర్శించుకున్న పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.